what is Father giving us, and another way, what is Father demanding us? ఈ రెండు ఉంటాయి. Like earthly Father, He gives and He also demands. Okay, sometimes we don't like demanding. We only see, Him giving and receiving. God is our Father. అయితే బైబిల్లో నేనే నీకు తండ్రి అని ఉంటుంది. అంటే దేవుడిగా అయినటువంటి తండ్రిని నేనే, ఆత్మీయ తండ్రిని నేనే. ఓకే, మరి గైడ్స్ని కూడా తండ్రి అని పిలవచ్చు. యేసుప్రభు వారు కూడా అప్పుడప్పుడు తండ్రి రోల్ తీసుకొని పిల్లలారా అని మరి శిష్యులను కూడా పిలిచినటువంటి ఉన్నాయి. సో లెట్ us లెర్న్ అబౌట్ ద ఫాదర్. ఈ తండ్రి గురించి మనం నేర్చుకోవాలి. ఆయన మనకి ఏమిస్తున్నాడు. మరి చాలామందికి తండ్రి ఉన్నాడని తెలీదు. దే డోంట్ నో దట్ దెర్ ఇస్ ఎ హెవెన్లీ ఫాదర్. ఓకే, వై? చాలామందికి తండ్రి ఉన్నాడు ఎందుకు తెలియదు అంటే ఆయన కనబడ్డు కాబట్టి. బికాస్ ఆఫ్ హిస్ ఇన్విజిబుల్ నేచర్. మన లోకతండ్రి అనుకో కనపడతాడు ఎప్పుడైనా సరే. ఫోన్ కొట్టచ్చు, ఇంట్లో ఉంటాడు, సాయంకాలం ఉంటాడు. ఓకే, హీఈస్ దేర్ ఫిజికల్లీ. మరి పరలోక తండ్రి అతని యొక్క గుణము మరి అదృశ్య గుణము, అతను కనపడ్డు. విశ్వాసము ద్వారా తెలుసుకోవాలి. సో అగైన్ ద హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఎ మిస్టరీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫెయిత్ ఈజ్ ఎ మిస్టరీ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ, హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఆల్సో ఎ మిస్టరీ. ఓకే, సో అందుకనే యూ నీడ్ టు నో హెమ్. దీన్ని మరి ఆయన ఏమంటాడంటే నేను తండ్రినే, మరి దేవుడను, మరి నేను వాక్యమై ఉన్నాను కూడా. కొన్ని గుణాలు ఈ తండ్రి నుంచి మనము చూద్దాం. మరి పాత నిబంధనలో చూసినట్లయితే మరి ఈ దేవుణ్ణి తండ్రి అని ఎవరు పిలవలేదు, పిలవకూడదు కూడా. ఒకవేళ ఎవరైనా ఆయన్ని తండ్రి అని పిలిస్తే దాన్ని మరి దేవదూషణ చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అందుకే యేసుప్రభు వారు అనేక సార్లు నా తండ్రి ఏమి చేసాడో నేను అదే చేస్తున్నాను, నా తండ్రి అని ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు అనేక రాళ్ళు తీసి మరి ఆయన్ని కొట్టడానికి వాళ్ళు ముందుకెళ్తారు. ఎందుకంటే మరి తండ్రి అనేది అనడము అది ధర్మశాస్త్ర విషయమైన నేరం. యూ కెనాట్ సే దట్. గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, కానీ అబ్రహాముని వారి తండ్రిగా కూడా అంటారు వాళ్ళు. చూద్దాం మాథ్యూ 3:8. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూస్తే మరి వీళ్ళు అబ్రహాము మాకు తండ్రి అని అనుకుంటున్నారంట. మరి పాత నిబంధనలో దట్స్ అలౌడ్. అబ్రహాముని వాళ్ళ తండ్రిగా అనుకోవచ్చు. దే కెన్ సే అబ్రహాం ఈజ్ దేర్ ఫాదర్, బట్ దే కెనాట్ సే గాడ్ ఈజ్ దేర్ ఫాదర్. మరి మొదటి మాట ఉంటుంది, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. సో ఆయన్ని తండ్రి అని అనడానికి లేదు. ఎందుకంటే మానవుడు పాప నుండి ఈజ్ ఇన్ ఎ ఫాలెన్ స్టేజ్. మానవుడు పడిపోయినటువంటి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని తండ్రి అనలేదు. మరి కొత్త నిబంధనలో మనము దేవుణ్ణి తండ్రి అనొచ్చు. వీ కెన్ కాల్ గాడ్ యాజ్ ద ఫాదర్. మరి అనేక సార్లు సందర్భంలో మరి దేవుడు దాన్ని పాత నిబంధనలో కూడా ఆయన వాడాడు, నేనే మీకు తండ్రిని, వేరే ఉన్నారా అని. ఓకే, హీ మైట్ హావ్ యూజ్డ్ ఇట్, బట్ యూ కెనాట్ లిటరల్లీ కాల్ హిమ్ యాజ్ ఫాదర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. సో ఇక్కడ వీఆర్ సీయింగ్ నౌ ద నేమ్ ఆఫ్ ఫాదర్. ఇప్పుడు మనకి తండ్రి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అర్త్లీ ఫాదర్ గురించి నీకు తెలుసు, నువ్వు పుట్టిన చిన్నప్పటి నుంచి చూసావు. మరి ఒక 10, 12, 15 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకు పూర్తిగా తెలిసిపోతుంది అతని లోటుపాట్లు, అతని మంచితనము. అయినప్పటికీ అతను నిన్ను ప్రేమిస్తాడు. ఈ భూలోక సంబంధమైన తండ్రి వారు చెడ్డవారై ఉండి కూడా పిల్లలు మంచిగా కోరుకుంటాడు. ఓకే, ఈవెన్ దో ది అర్త్లీ ఫాదర్ ఈజ్ బ్యాడ్. మరి ఈ లోకపు తండ్రులు వారు కొంచెము దురలవాట్లు ఉన్నాయనుకోండి, సిగరెట్ తాగుతున్నా, వారు ఒకేలా మద్యము మరి తాగుతున్నా వారు పిల్లల్ని తాగుద్దంటారు, ఒప్పుకోరు. మరి కానీ మన తండ్రి అనే దేవుడు ఆయన చెడ్డవాడుగా ఉన్నాడు, ఆయన మంచివాడు. హీఈస్ ఎ గుడ్ గాడ్. కాబట్టి నేను మీకు మంచి ఈవులనే ఇస్తాను అని అంటున్నాడు. మరి ఈ అర్త్లీ ఫాదర్ గురించి మనకి మరి పిల్లలు తెలుసుకుంటారు. కానీ ఈ యొక్క పరలోకపు తండ్రి గురించి మనము తెలుసుకోవాలంటే ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. వీ నీడ్ టు స్టడీ అబౌట్ అండ్ నో ఇన్ ద వర్డ్. ఇక్కడ చూద్దాం, ఆయన యొక్క మొదటి గుణం ఏంటంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. చూడండి, ఇదేంటిది? రహస్యంగా ప్రార్థన చేసుకున్నా తెలుస్తుంది. సో యూ నీడ్ టు నో దట్ దెర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ గాడ్ హూ వాంట్స్ టు బీ యువర్ ఫాదర్. మరి ఈ దేవుడు కనపడ్డు, అందులో నీ రహస్యంగా వెళ్తే కనీసం బయట ఉంటే నలుగురు కన్నా తెలుస్తుంది నువ్వు ప్రార్థిస్తున్నావు దేవుడికి అని. కానీ ఇక్కడ గదిలో రహస్యంగా వెళ్తే అంటే ఏంటి? ఎవరైతే గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి తెలుసు ఈ దేవుడు ఉన్నాడు. దెన్ దే నో that this God is real and the existence of God who is your father. ఇప్పుడు ఇక్కడ మరి ఆయన ఈజ్ నాట్ ఎ విజిబుల్ గాడ్. ఆయన కనబడే దేవుడు కాదు, కానీ ఆయన అదే రీతిగా మరి తండ్రి కూడా, కానీ కనబడే తండ్రి కాదు. బట్ హీ ఈజ్ వై ఈజ్ గాడ్ ద ఫాదర్. దేవుడే అని చెప్పొచ్చు కదా, మరి తండ్రి అని ఎందుకు చెప్పాలా? వై షుడ్ హీ కాల్
himself as I am your father. He can say I am your God. That's enough. మరి నేను దేవుణ్ణి అని చెప్పొచ్చు కదా. మరి తండ్రి అని ఎందుకు చెప్తున్నాడు? బికాస్ ఆఫ్ ద కేర్ అండ్ లవ్ హీ వాంట్స్ టు టేక్ ఆన్ పీపుల్. చాలా మందికి తెలుసు దేవుడే ఉన్నాడు, అందుకు చాలా మంది అంటారు దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరిగింది, నాకు దేవుడు ఇలా చేశాడు. మరి చాలాసార్లు సారా అంటారు దేవుడు నా గర్భాన్ని ఆపేశాడు అని. ఇక్కడ సారా అయితే నా గాడ్ హ్యాస్ విత్ హోల్డ్ మై వూమ్ అంటది. ఈ సృష్టికర్తను దేవుడిగా తెలుసుకోవడం వేరు, తండ్రిగా తెలుసుకోవడం వేరు. అలాగని మరి దేవుడిగా తెలుసుకోకుండా ఉండకూడదు. యు నీడ్ టు నో హిమ్ యాజ్ గాడ్ అండ్ ఆల్సో నో హిమ్ యాజ్ ఫాదర్. వై అంటే ఈ సర్వశక్తిమంతుడు, ఈ యొక్క కనబడని దేవుడు, సమస్తము వ్యాపించినటువంటి మరి సర్వంతర్యామైన దేవుడు నీవు గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థిస్తున్నా ఆయన వింటాడంట. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద ఎర్త్లీ ఫాదర్ లవ్స్ టు హియర్ యూ, వెదర్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ థాట్ ఆర్ సీక్రెట్లీ. ఎవరైతే మరి దేవుడు అని తెలుసుకుంటారో వారు ప్రార్థించరు అంత ఎక్కువ. ఎవరైతే తండ్రి అని తెలుసుకుంటారో దెన్ దే విల్ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. సో నోయింగ్ గాడ్ యాజ్ ఫాదర్ విల్ మేక్ యూ ఎ ప్రేయర్ మ్యాన్. చాలా మందికి తెలుసు దేవుడు అని, బట్ దే డోంట్ లైక్ టు ప్రే. వాళ్ళు ప్రార్థించరు, అడగరు, ఏమీ చేయరు, ఏమీ పొందుకోలేరు. హీ ఈజ్ ఆల్సో ఎ ఫాదర్. ద ఇన్విజిబుల్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ ఇన్విజిబుల్ ఫాదర్. మరి ఆయన దేవుడిని భూమి మీద ఎక్కడా చూపించలేదు, కానీ మరి తన యొక్క గుణమైనటువంటి తండ్రి యొక్క గుణాన్ని ఆయన మరి శరీరరీతి అయిన తండ్రినిచ్చి మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ శరీరరీతి అయిన తండ్రిని చూసి ఈ అదృశ్య సర్వంతర్యామైన దేవుడి యొక్క గుణాన్ని మనం తెలుసుకోగలం. So he hears our prayer. So if you know that he loves you, hears your prayer, you will know it. మత్తయి సువార్త 6:8. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మరి దేవుడు ఏమంటున్నాడు? మీకు ఏమి కావాలో ఈ దేవుడికి తెలుసు, ఈ తండ్రికి తెలుసు. See he is using, మరి యేసు ప్రభు వారు ఇక్కడ తండ్రి. మరి మీరు మరి పాత నిబంధనలో you will see him only as God of Abraham. యేసు ప్రభుతో కూడా వాదిస్తారు అబ్రహాం మా తండ్రి అని. అయితే మరి సృష్టికర్త దేవుడు, గాడ్ ఈజ్ గాడ్. మరి ఆయనకు మనకేం కావాలో తెలుసు అంట. మరి తెలిసినప్పుడు ఇవ్వచ్చు కదా. వై ఈజ్ ఈ నాట్ గివింగ్? మరి ఆయనకి ఏం కావాలో తెలుసు అంట. అయితే ఈ తండ్రి, ఈ అదృశ్యమైన తండ్రి, ఆయన మరి అదృశ్యమైన గుణము కాబట్టి ఆయన ఉన్నాడు అని నువ్వు చూడండి. ఇక్కడ కూడా అమ్మాయినా కానీ అడిగితే కానీ అన్నం పెట్టదు అంటారు. ఓకే, అఫ్కోర్స్ టైం చూసుకొని పెడతా ఉంటుంది. ఇక్కడ ఈ దేవుడు అడగడం అంటే ఈ దేవుడు కదిలేదు విశ్వాసం మూలంగా. సో యూ నీడ్ టు కాల్ హిమ్ యాజ్ ఎ ఫెయిత్ ఫాదర్. హీ మూవ్స్ బై ఫెయిత్. సో హీ టీచర్స్ హిస్ పీపుల్ హిస్ వర్డ్. అంటే ఎందుకు విశ్వాసము? విశ్వాసం ఏంటి? వాక్యం. చూసారా, ఆయన వాక్యము ద్వారా తెలుసుకుంటాడు కాబట్టి హీ హాస్ కనెక్టెడ్ హిమ్సెల్ఫ్ టు ద వర్డ్. దాట్స్ వై హీ వాంట్స్ యూ టు ఆస్క్ బై ఫెయిత్. విశ్వాసం అంటే ఎలాగొస్తుంది? వాక్యం చెప్తుంది. చాలామంది ఎప్పుడైతే ఈ వాక్యం వింటావో విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యం వినవో నువ్వు విశ్వాసించవో, నువ్వు దేని విషయమే ప్రార్థించడము ఆపేస్తావు. ప్రార్థనలు నీకు దేవుడు నాడని తెలుసు, మరి ఆయన తండ్రి అని కూడా తెలుసు, కానీ ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో అప్పుడే ప్రార్థిస్తావు. యు సీ దాట్ నా. అందుకే అంటాడు ఎవరైనా రోగి అయి ఉన్నాడా, విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఎందుకంటే చాలామంది దేవుడు అని తెలుసు, తండ్రి అని తెలుసు, ఆ విషయంలో వారికి విశ్వాసం లేదు. అందుకనే తండ్రి గుణాలను కూడా తెలుసుకోవాలి. అందుకనే ఈ వాక్యము తెలుసుకుంటేనే నువ్వు ఆయనకి ప్రార్థిస్తావు. ఈ వాక్యం తెలుసుకుంటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ప్రార్థనగా మారుతుంది. సీ దట్. సో దిస్ డీలింగ్ ఈజ్ డిఫరెంట్ విత్ దిస్ ఫాదర్. ఈ తండ్రితోటి నీ డీలింగ్ వేరుగా ఉంటుంది అనమాట. అందుకే నీకు ఎప్పుడైనా మరి ప్రార్థనా జీవితం తక్కువైపోతుందా? అందరూ అంటారు నేను బాగా ప్రార్థించాలండి. ఈ వాక్యం వింటే ప్రార్థన మీద ఆసక్తి పడుతుంది. వెన్ యూ లిజన్ టు ద వర్డ్ యూ గెట్ ఫెయిత్. ప్రేయర్ ఇస్ కనెక్టెడ్ టు ఫెయిత్ అండ్ ఫెయిత్ ఇస్ కనెక్టెడ్ టు ఫాదర్. నీ ప్రార్థనా జీవితం పెరగాలి అని అనేకులు అడుగుతూ బ్రదర్ ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, బాగా ప్రేయర్ చేయాలని మీరు ప్రేయర్ చేయండి. నో, ప్రేయర్ కమ్స్ బై ఫెయిత్. మరి ఎవరైనా ప్రార్థన చేయాలంటే వారికి ఏం కావాలా? విశ్వాసము కావాలి. విశ్వాసము గల ప్రార్థన, ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ బి ఆన్సర్డ్. ఫాదర్ వాంట్స్ అంటే ప్రేయర్ అంటే ఇది వినాలి. అంటే ఇది వింటా ఉంటే ఆ తండ్రి గుణాన్ని తెలుసుకుంటావు. ఓహో ఆయన వింటాడు అని నువ్వు ప్రార్థిస్తావు. గాడ్ వాంట్స్ us టు ప్రే. నాజరేయుడైన యేసయ్య ఎవరెవరైతే ఉద్యోగం అడిగారో ఆ ఉద్యోగాన్ని దయచేయండి. పిల్లలు అడిగారో పిల్లల్ని ఇవ్వండి. వారికి విడుదలను ఇచ్చేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్, టీబీ, కాళ్ళు వాపులు, మెడ నొప్పులు, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, టేక్ ఇట్ అవుట్ ఆల్ అవుట్. హోలీనెస్ అండ్ రైచియస్నెస్ ఇంటు దేర్ స్పిరిట్స్. ఇదిగో యవ్వన బలాన్ని దయచేయండి. ఇంట్లో మనసులో అనుకున్నారు అవన్నీ జరిగించమని నాజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.